బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది మూవీ, బాగుంది, చాలా బాగుంది. నార్మల్ గా కాదు, కైలాసంకి వెళ్ళి శివుని చూసి వస్తారు అనమాట. అంటే ఆ ఫీల్ లో ఉందా మూవీ? చాలా బాగుంది, చాలా బాగుంది. డైలాగ్స్, బాలయ్య యాక్టింగ్ క్రేజీ. క్లైమాక్స్ మూవీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు. నార్మల్ గా డబల్ కాదు, మీరు 5-8 క్యారెక్టర్స్ అయినా చూస్తారు. 3 ఏం లేదు. ఫైట్స్ ఎక్కువైనా అంటారు మూవీలో. 4.5 అంటే అక్కడ 2 కి అక్కడ 1 కి ఏమైనా రిలేటెడ్ ఏమైనా ఉందా? మేడం ఫైట్స్ ఎక్కువ అంటున్నారు మూవీ మొత్తం. ఫైట్స్ ఎక్కువ ఉన్నాయి కంటెంట్ కంటే అంటున్నారు. కానీ మూవీ బాగుంటది, మీకు ఫైట్స్ ఉన్నాయి అని ఏం అనిపించదు. ఎంజాయ్ చేస్తారండి లేడీస్ కూడా. మొత్తం లాజిక్స్ ఫిజిక్స్ అన్ని మర్చిపోయారంట. బాలయ్య మ్యాజిక్ అది కదా, అంతే. చాలా బాగుంది, ఫైట్ చాలా ఎక్కువ ఉన్నాయి, బాగున్నాయి. సాంగ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. కొత్త లుక్, డైలాగ్స్ చాలా ఎక్కువ, ఐ మీన్ కొత్త డైలాగ్స్ ఉన్నాయి. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సేమ్ సాంగ్స్ కూడా ఉంటాయి, ఇంకా స్టోరీ కూడా ఉంటుంది. క్లైమాక్స్ ఉంది ఉంది ఫుల్ ఆబ్వియస్లీ వైలెన్స్ ఎక్కువ ఉంటుంది. మేబీ సెకండ్ హాఫ్ చూడకూడదు, ఫస్ట్ పార్ట్ బాగానే ఉంటుంది, సెకండ్ హాఫ్ లో వైలెన్స్ ఎక్కువ ఉంటుంది. 10 out of 10. బాలే అయితే ఇప్పుడు 10 out of 10. సూపర్ డూపర్. నందమూరి తమన్ అండి, తమన్ మ్యూజిక్ అంటే ఏంటి, నందమూరి తమన్ అన్న అడగాలి మీరు. దానికి కాదు, బోయపాటి సీన్ సూపర్. దాంట్లో చూపించే విధానంలో బోయపాటి సీన్ సూపర్. ఫైట్స్ ఎలా తీసాడు బోయపాటి? చాలా బాగా తీసారండి, అమేజింగ్. రికార్డ్స్ కొట్టారా బాలయ్య? అగైన్ వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్, మళ్ళీ డౌటే లేదు. ఓకే, గ్రాఫిక్స్ విజువల్స్ ఎలా ఉన్నాయి? అన్ని చాలా బాగున్నాయండి. థాంక్యూ. గ్వాలియర్ గానీ అన్ని సూపర్ హిట్ అండి. అఖండ తాళం సూపర్ డూపర్ హిట్ అండి, చాలా బాగుంది, ఎక్సలెంట్. ఫైట్స్ కానీ, సీన్స్ కానీ, సాంగ్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణం పెట్టి పోసాడు సార్. తమన్ నిద్రపోకుండా. బోయపాటి గారి డైరెక్షన్, బాలకృష్ణ గారి విలయ తాండవం, విగ్ర నరసింహస్వామి లాగా అసలు ఎరగదీసేసాడు సినిమా, చాలా బాగుంది, ఎక్సలెంట్. జై బాలయ్య, జై బాలయ్య. రాము గారికి, గోపి గారికి స్పెషల్ థ్యాంక్స్. తమను అసలు ప్రాణం పోసాడు నిద్రపోకుండా, చాలా బాగా చేశాడు. 100 మించి ఉంది సినిమా, చాలా బాగుంది. అసలు వెళితే మామూలుగా బాలయ్య బాబు ఎలా చేయాలనుకున్నాడో అలా చేశాడు. అసలు ఎక్కడ కాంప్రమైజ్ భారీ ఖర్చులు ఏం లేవు, అన్ని బాగున్నాయి, అన్ని ఫైట్లు బాగున్నాయి. దేనికి ఎక్కువ ఉండదు. బోయపాటి గారి ఫైట్ లేకుండా ఉండదు అసలు, చాలా బాగుంది సినిమా, సూపర్ డూపర్. ఫ్యామిలీ ఎమోషనల్ రోడ్కే దేంది 1 బాగుంది, 2 బాగుందండి, సూపర్ ఉందండి. సనాతన ధర్మం గురించి చూపించడం చాలా అంటే చాలా గొప్పగా చేశారు. అండ్ ఈవెన్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది, బీజిఎం కూడా దానిలో సూపర్. ఇంకా చెప్పడానికి ఏముంది బాలకృష్ణ గురించి, బాలకృష్ణ ఏ చేసినా గొప్పే. హీరోయిన్ ఓకే, బాలకృష్ణతోనే కంపేర్ చేయలేము మనం, బట్ సినిమా ఇస్ రియల్లీ గుడ్. బాలయ్య బాబు డైలాగ్ గుర్తు పెట్టుకోలేని చెప్పలేను, వినాలి అంతే. ఆ వైబ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. చెప్పాలంటే చాలా ఉన్నాయి డైలాగ్ దాంట్లో, బట్ ఈ సినిమా కంప్లీట్ డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. అంటే ఏదో బాలయ్య బాబు అంటే మనం కామెడీగా కూడా చూస్తారు కదా కొందరు, అట్లా ఏం లేదు. మన సనాతన ధర్మం గురించి చెప్పడం వల్ల కొంచెం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఎక్కడ కూడా తప్పుగా చూడలేదు. థ్యాంక్ యూ. చాలా సూపర్గా ఉంది యాక్చువల్గా. అది మనం అందరం టెంకాయ తిప్పుతూ ఉంటాం కదా, మనిషిని తీసేసి ఎలా ఇట్లా కొట్టేస్తాడు టెంకాయ కొట్టినట్టు, చాలా బాగుంది. దుమ్ము రేపేసింది. థ్యాంక్ యూ. అసలు ఈ సినిమాని చూడకపోతే ఇక వేస్ట్. ప్రతి ఒక్క మానవుడు ఈ సినిమా చూడాలి. డైలాగ్స్ అసలు సూపర్ డైలాగులు ఎక్కడ కూడా ఒక్క మైనస్ కూడా లేదు. సినిమా హైలైట్స్. యాక్చువల్గా నేను ఫస్ట్ టైం వచ్చానండి బాలకృష్ణ గారి మూవీకి. నేను ఫ్యాన్ కాదు, మా ఫ్రెండ్స్ అందరు ఫ్యాన్స్. సరే సివి వాళ్ళు ఇక్కడే పనిచేస్తారు, నేను ఆర్మీలో పనిచేస్తాను అనమాట. నేను జమ్మూ నుండి వచ్చాను పోస్టింగ్కి. అయితే వాళ్ళు తీసుకున్న టికెట్ అని చెప్పి వచ్చారనమాట. అసలు ఇంట్రెస్ట్ లేకుండా వచ్చాను. అసలు శివుడు కదా, నేను అఖండ నేను టీవీలోనే చూసాను, హాల్లో మాకు అప్పుడు ఫెసిలిటీ లేదనమాట. కానీ ఎందుకు మిస్ అయినా హాల్లో చూడలేదని ఇప్పుడు ఫీల్ అవుతున్నా. చాలా బాగుంది మూవీ, ఎవ్రీ సీన్, డైలాగ్స్ కానీ, మాకు ఎవరి మీద కోపమో వాళ్ళ మీదే చూపించిండు.
ఇంతకుముందు చిన్న దేశం ఉండేది, అది అవుట్ అయిపోయింది. ఇప్పుడు పెద్దదాన్ని మీరు చూపించిండు, అది ఇంకా చాలా పవర్ఫుల్గా ఉందన్నమాట. అందరు అన్ని మూవీలు మీరు చూసే ఉంటారు, ఓ పాకిస్తాన్ మీద చూసిండ్రు అంతే కదా. పాకిస్తాన్ చంపుతారు, పాకిస్తాన్ చిన్నది అయిపోయింది. ఇప్పుడు తాండవం పెద్దదైంది, సీన్లు కూడా పెద్దగా అయింది, కంట్రీలు కూడా పెద్దగా అయిపోయినాయి, అన్ని బద్దలు పగిలిపోతాయి. ఇప్పుడు పెట్టే ఆన్సర్ అండి, జై బాలయ్య, జై బోయపాటి, జై బాలయ్య. ఇంకొక విషయం ఏంటంటే చెప్పులిప్పి మూవీ చూసారండి, దాన్ని బట్టి అర్థం చేసుకోండి. చెప్పులు ఇప్పేసి కింద పెట్టేసి కాళ్ళతో అంటే ఉట్టి కాళ్ళతో చైర్లో కూర్చొని మూవీ చూసారు ఆడియన్స్. ప్రతి ఒక్కరు శివుడిది బాలకృష్ణ గారు చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు నమస్కారం చేశారండి. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి వాళ్ళు ఎంత బాగా మూవీ తీశారు, ఎంత బాగా అంటే ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు అనేది. జై బాలయ్య. మీరు బాలయ్య తాండవం థియేటర్లో చూడాల్సిందే, మీరు అసలు డిసప్పాయింట్ కారు. అసలు తాండవం ట్రైలర్లో కంటే 3 ఇంతలు ఫైట్స్, బాలయ్య ఎండ్ టు ఎండ్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అండి. వచ్చిన వాళ్ళు మాత్రం డిసప్పాయింట్ కారు. ఇప్పుడే చూసి బయటకు వచ్చాము. తమన్ గారి బ్యాక్గ్రౌండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు శివ 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 శివ. హనుమాన్ అవ్వచ్చు, లేదంటే మన నిఖిల్ గారు చేసిన సినిమా ఒకటి ఉంది. సో ఇలాంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో మన వాడుకున్నారు. సెకండ్ హాఫ్లో ఆయన పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కాబట్టి కొంచెం తక్కువ అనిపించింది, బట్ ఓన్లీ 1 మ్యాన్ షో. ఇది కంప్లీట్గా ప్యూర్ బాలయ్య గారి సినిమా, ఫ్యాన్స్ స్టఫ్ ఉన్న సినిమా, ఫ్యాన్స్ కి థియేటర్ లో పూనకాలు తెప్పించే సినిమా. అన్న పార్ట్ 1 పార్ట్ 2 ఏమైనా సీక్వెన్స్ ఉందా? ముందుగా జై అఖండ, అఖండ అఖండ తాండవం, జై అఖండ, మీకు నచ్చిన జై అఖండ, జై బాలయ్య. ఓకే, మీకు నచ్చిన సీన్స్ ఏంటన్నా దీంట్లో? ఫుల్ కాదు, డబుల్ మీల్స్, ఫుల్ మీల్స్. కడుపు నిండిపోయిన తర్వాత కూడా ఇంకా ఎక్కువ తినేస్తారు అనమాట. తమన్ మ్యూజిక్ అసలు థియేటర్ లో స్పీకర్లు నాకు ఉన్నాయా పగిలిపోయా అన్నంత భయం వేసింది అనమాట. ఆది పినిశెట్టి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. నెగిటివ్ షేడ్ అండ్ ఆ ఈవిల్ స్పిరిట్ లాగా చాలా క్యారెక్టర్ కి ఆయన సెట్ అయ్యాడు. ఎవరికి వాళ్ళు ప్రతి ఒక్క క్యారెక్టర్, అన్ని క్యారెక్టర్స్, అన్ని పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. ఈ క్యారెక్టర్ అని చెప్పలేం, బట్ ఓన్లీ మేము చూసింది ఓన్లీ 1 and only బాలయ్య. ఆయన తప్ప వేరే ఏం కనబట్లా మాకు స్క్రీన్. నో ఫిజిక్స్, నో కెమిస్ట్రీ, అంతేనా? ఏం లేదు, ఓన్లీ బాలయ్య బాలయ్య బాలయ్య, జై బాలయ్య. పెద్దవాళ్ళ ఎంట్రీ ఉంటుందో నెక్స్ట్ అరాజ్యం అనిపించింది. ఇంటర్వల్ బ్లాక్ అయితే ఇదే హై, ఇంతకు మించి ఇవ్వలేదు అనుకున్న. ప్రతిసారి కూడా ఏదైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుందో 1.5 hour మొత్తం సీట్లు అలా కూర్చోబెట్టండి. ఎక్కడో ఒక దగ్గర ఒక అన్నెసరీ సీన్ కానీ లేదంటే ఏం పెట్టకుండా నెక్స్ట్ లెవెల్ చూపించాలి. అసలు బోయపాటి దగ్గర నుంచి ఇంత లెవెల్ అవుట్పుట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ లెవెల్ ఉంది, ఎక్స్ట్రాడనరీ. మెయిన్గా చెప్పుకోవాల్సింది ఎలివేషన్ కాకుండా డైలాగ్స్ అయినా, డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో, ఒక తల్లి గురించి చెప్పే డైలాగ్స్ అయినా, ఒక దేవుడి గురించి చెప్పే డైలాగ్స్ అయినా, శివుడు వచ్చి చెప్పే కొన్ని డైలాగ్స్ అయినా సరే, సనాతన ధర్మం గురించి చెప్పే డైలాగ్స్ అయినా, ప్రతి ఒక్కరు 2 చేతుల్లో పెట్టుకొని చూస్తారు. ఆ లెవెల్ ఉన్న డైలాగ్స్ అయితే ఎక్స్ట్రాడనరీ. మీరు ఫిజిక్స్, లాజిక్స్, కెమిస్ట్రీ అన్ని పక్కన పెట్టుకుని సినిమా చూస్తే మాత్రం మీరు పిచ్చగా ఎంజాయ్ చేస్తారు. మామూలుగా కాదు అసలు. లేదు ఇలాంటి లాజిక్స్ అన్ని చూస్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చేమో, కానీ అవన్నీ పక్కన పెడితే మాత్రం ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ ఇయర్లో ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. అన్డౌటెడ్లీ అఖండ 2. అండ్ కలెక్షన్ వైజ్గా కూడా రేపటి నుంచి థియేటర్లు అన్ని గుడ్ అయిపోతాయి. ఆ లెవెల్లో ఉంటుంది. చాలా బాగుంది అన్న, చాలా బాగుంది. మీరు ఆ ఫిజిక్స్ కొంచెం పక్కన పెట్టుకుని చూస్తే మాత్రం ఎక్స్ట్రాడనరీ. ఎక్కడ కూడా మీరు ఫస్ట్ వరకు కొంచెం ఆ జాజిగా సాంగ్ ఒకటి, ఇంటర్వల్ బ్లాక్ ఒకటి, ఆ 2 హైలైట్ ఉన్నాయి. మిగతా అంతా లాగా అనిపించినా సరే సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏ ఒక్క డల్ మూమెంట్ లేదు, ఒక అన్నెసరీ సీన్ ఎక్కడ అనిపించలేదు. సెకండ్ హాఫ్ ఎక్స్ట్రాడనరీ. ఈ మధ్య కాలంలో ఓజీ నమ్ముకోకూడదని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్ ఉంది, నెక్స్ట్ లెవెల్ అనిపించింది. కాకపోతే ఒక్క నెగిటివ్ ఏంటంటే తమన్ గారి బీజం ఎంత బాగున్నా సరే ఎందుకో సెకండ్ హాఫ్ లో ఆయన మరీ ఓవర్ ద టాప్ బీజం అలా అనిపించింది. ఇప్పుడు మనకి ఏదంటే కాంటార్లో ఒక గుల్గా సీక్వెన్స్ లో పడ్డాయి కదా, అక్కడ చాలా బాగా వినిపిస్తారు డైలాగ్స్. ఇక్కడ కూడా ఒక సీక్వెన్స్ ట్రై చేస్తారు కానీ ఆయన బీజం వల్ల సరిగ్గా వినిపించలేదు. కాటన్ పెట్టుకున్నా సరే చాలా ఇరిటేటింగ్ అనిపించింది అక్కడక్కడ తన బీజం. బట్ కొన్ని సీక్వెన్స్ మాత్రం చాలా బాగా అనిపించింది, చాలా ఎక్స్ట్రాడనరీ కొట్టారు ఆయన. ఏదైతే మనకి స్టార్టింగ్ ఒకటి ఉంటుందో అక్కడ ఒక రివ్యూ చేసి ఒకటి వేస్తారు, అక్కడే తన 100% డ్యూటీ చేస్తాడు. అది కాకుండా ఇంటర్వ్యూ ఒకటి ఎక్స్ట్రాడనరీ వచ్చాయి. ఓన్లీ నేను ఏంటంటే ఎక్కడ డైలాగ్స్ దగ్గర బీజం వచ్చిందో అది కొంచెం ఇరిటేటింగ్ అనిపించినా సరే మిగతా బీజం పీక్స్ ఎక్స్ట్రా. సెకండ్ హాఫ్ అయితే 4 ఇచ్చవచ్చు. ఆ లెవెల్లో ఉంది సెకండ్ హాఫ్. ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. ఒక తల్లి గురించి చెప్పేదైనా, దేవుడి గురించి చెప్పేదైనా ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. ఇన్ కేస్ మీరు తల్లి ఇష్టం లేకపోయినా, దేవుడి ఇష్టం లేకపోయినా మీకు నచ్చదు, అది మీ ప్రాబ్లం అది. బట్ ఒక మూవీ చూసి మాత్రం ఎక్స్ట్రాగా చెప్పుకోవచ్చు. ఇంకొంచెం స్ట్రాంగ్ గా విలన్ పెట్టుకుని బాగా అనిపించింది. ఆది గారి ఒక సీన్స్ ఉన్నా సరే ఒక 3 scenes వరకే లిమిటెడ్ అయిపోయాయి. ఇంకొంచెం ఏదైనా అతన్ని ఎక్స్టెండ్ చేసింది బాగా అనిపించింది. విలనైజేషన్ కూడా కొంచెం ఇంకో వీక్ గా అనిపించింది. అది తీసేస్తే మాత్రం ఎక్స్ట్రాడనరీ విలనైజేషన్.
పార్ట్ 1 లో ఏంటంటే ఓన్లీ మనకి లాస్ట్ 5 minutes ఆ ట్రాన్స్ఫర్ ఉంటుంది, ఏదైతే ఒక శివుడి క్యారెక్టర్ ఉంటుందో. బట్ ఇక్కడ మాత్రం సెకండ్ హాఫ్ దగ్గర పీక్స్ వాదించారు. హరహర మహాదేవ్ శంభో శివశంకర. దేవుడు కనిపించాడు నాకు ఈ రోజు. ప్రతి ఒక్క హిందువు దేవుడు నమ్మని వాళ్ళు మాత్రం ప్రతి ఒక్కరి సినిమా చూడాలి. ఈ సినిమా ఎలా ఉందంటే సనాతన హైందవ ధర్మం, హిందూ ధర్మం, ఎవరైనా దేవుడు లేడు అనేవాడు ప్రతి ఒక్కరి సినిమా చూడాలి. ముందుగా ఈ సినిమా చూడని వాళ్ళు మాత్రం చెప్తున్నాను, ఈ సినిమా ఏమి యాక్టింగ్, ఏమి ఫైట్స్. ఒక విలన్ని నరకుతప్పుడు నరకయాతన ప్రాప్తిరస్తు. ప్రతి ఒక్క దేశాలలో మాట్లాడతారు మతం గురించి. మన దేశంలో ధర్మం సనాతన హైందవ ధర్మం. అసలు నాకు చెప్పాలంటే మాటలు రావట్లేదు. ఈ మ్యూజిక్ కొట్టిన వారు తమన్ గారు. మీరు ఈ మ్యూజిక్ మీరే కొట్టారా? మీ లోపల ఒక శివుడు ప్రత్యక్షమై ఈ మ్యూజిక్ కొట్టించారా? ఏమి నాకు మాటలు రావట్లేదు. తమన్ గారు మీ మ్యూజిక్ ఇలాంటి సినిమా మీరు తీస్తారో లేదో తెలియదు, కానీ ఇలాంటి సినిమాకైతే జై హనుమాన్, ఓం నమ శివాయ. నాకు ఈ సినిమా చూస్తే నాకు మాటలు రావట్లేదు, బాడీ మొత్తం వణుకుతుంది. దేవుడు అనేవాడు ఎలా ఉంటాడు అనేది ఒక శివుడి రూపంలో, ఒక ఉగ్ర రూపంలో చూపించారు. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి, ప్రతి ఒక్క హిందువు ఈ సినిమా చూడాలి, మర్చిపోకండి, మిస్ కావద్దు. ఇలాంటి సినిమా చూడాలి. చిన్నలు పెద్దలు పిల్లలు ప్రతి ఒక్కరు మన సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలంటే అఖండ 2 చూడాలా. అఖండ తాండవం, బాలేబాబు తాండవం సినిమా అంటే ఇది అన్న. నేనైతే ఫుల్ అసలు నేను రియల్ గా శివుణ్ణి చూడడం చూసిన, బాలేబాబుని చూడలే, శివుణ్ణి చూసిన. ఒక మదర్ సెంటిమెంట్ ని చాలా 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 చక్కగా చూపించారు. అసలు బాలే సూపర్ అన్న. నేనైతే ఇన్ని సినిమాలు చూసిన బాలేబాబుని, ఇలాంటి సినిమా ఎప్పుడు తీయలే, ఇంత ఊచ కోత ఎక్కడ నటించలే. జై బాలయ్య, జై బాలయ్య. పెట్టిన 600 రూపాయలకి 9 చేసిన దానికి వచ్చి ఒక్క ఇంటర్వెల్ సినిమా నిజంగా గూజ్ బంప్స్ అన్న. అది లిటరల్లీ గూజ్ బంప్స్ అని చాలా తక్కువ అనమాట. నిజంగా ఇది ఐమాక్స్ లో సింగిల్ థియేటర్ మొత్తం అందరూ ఎగిరి గంతేసారు అనమాట. ఏదైనా పాటకో లేదంటే ఒక ఐటమ్ సాంగ్ కి వేస్తారు డాన్స్. అలానే బాల ఇంటర్వెల్ తాండవానికి వేసే డాన్స్ నిజంగా వేరే లెవెల్ అన్నమాట. ఇంకా సాధారణ ధర్మం కోసం అంటే ధర్మం కోసం డైలాగులతో తీసుకెళ్లాలనుకుని చూశారు. చాలా బాగా వర్కౌట్ అయినా చాలా గొప్పగా చెప్పారు. నిజంగా అఖండ కన్నా ఇందులో డైలాగులతో చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారు. చాలా క్లియర్ గా ఉంది. కాబట్టి కొంతమంది కొంచెం ఫైట్లు ఓవర్ అది ఇది అంటున్నారు, కానీ బాలయ్యకి అలా ఉంటేనే చూస్తారు. అది బోయపాటి బాలయ్య కాంబినేషన్. నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్ మాత్రమే. ఆ మ్యాజిక్ ఇందులో వర్కౌట్ అయింది. ఈజీగా ఒక 500 కోట్లు వచ్చే సినిమా అన్న పక్కా బ్లాక్ బస్టర్ మేడం. ఇంకా తమరన్న అయితే మాత్రం గుండె ఆకపోతే భయం వేస్తుంది మేడం. చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? నిజంగా అక్కడ భారీగా కొట్టేయడం నిజంగా ఇంటర్వెల్ అది గుండె ఆకపోతే అని అనిపించింది. అంత భయం వేసింది నిజంగా. ఆ బ్యాక్గ్రౌండ్ ఆడు ఏం తిన్నాడో తెలియదు, కానీ చిత్త కొట్టాడు అనమాట బ్యాక్గ్రౌండ్. దాని తోడు బాలయ్య గారు అన్న నిజంగా ఏం యాక్టింగ్ అన్న. నిజంగా ఈ వయసులో ఆయన అలా నిజంగానే తాండవం చేశాడు. నిజంగా బోయపాటి ఎంతైతే కష్టపడ్డాడు అంతకన్నా డబుల్ కష్టపడ్డాడు. బాలయ్య మాత్రం సినిమా మాత్రం జై బాలయ్య అనవలసింది. అనకుండా ఎవడో బయటికి రాడు. పక్క బ్లాక్ బాస్టర్. నువ్వు 2000 పెట్టుకున్నా ఇంటర్వెల్ సీన్ వర్త్ చేస్తుంది అన్న. సూపర్. థ్యాంక్ యూ. చాలా బాగుంది. అసలు బాలకృష్ణ యాక్టింగ్ మామూలుగానే నేను పెద్ద ఫ్యాన్. ఇంక ఈ సినిమా చూసిన తర్వాత బిగ్గెస్ట్ ఫ్యాన్ అని చెప్పాలి. ఇంకా హిందూ ధర్మం అంటే ఏంటి అనేది క్లియర్గా కళ్ళకు గట్టినట్టుగా చూపించారు. చాలా బాగా నచ్చింది. చాలా బాగుందండి. శివుడి గురించి ఇంత చెప్పడం అంటే అందరికీ జనానికి ఈజీగా అర్థమయ్యే విధంగా ఉందన్నమాట. పెద్ద ఓవరాల్ డైలాగులు కాకుండా అందరికీ అర్థమయ్యేలాగా మన తెలుగు గురించి కానీ మన హిందూ ధర్మం గురించి కానీ మనం ఎలా ఉండాలి, ధర్మం అంతా చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. సినిమా అయితే బిగ్గెస్ట్ హిట్ కావాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా.